Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ రైతు కార్యక్రమం. ఈరోజు ఒకే పొలంలో అంతర్ పంటలు కూడా వేసుకొని ఎలా రైతు లాభం పొందవచ్చు, ఒక పొలంలో ఒక తోటలో ఉన్నటువంటి ప్లాంటేషన్ ఉన్నటువంటి మొక్కలు లేకుంటే చెట్లు, వాటితో పాటుగా ఇంకా ఎక్కువ లాభం పొందడానికి ఏమేమి చేయొచ్చో ఒకసారి మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వ్యవసాయ నిపుణులు సాంబారెడ్డి గారు ఉన్నారు. సార్, ఎగ్జాంపుల్ గా ఇదే తీసుకుందాం. సో దీంట్లో ఇంకా ఏం ఆల్టర్నేట్ వేసుకొని రైతు లాభం పొందేటువంటి అవకాశం ఉందండి. ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఇదివరకు 1995 నుంచి ఖమ్మం ఏరియాలో ఇది కల్టివేషన్ ఉంది. గత 4 years నుంచి అన్ని జిల్లాల్లో ఉంది. దీనికి ఏంటంటే మామూలుగా ఈ యొక్క ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ వరకు అంటే 3 years వరకు మనం అంతర పంటలు వేసుకోవచ్చు. అంటే మనకి అందుబాటులో ఉండే పెసలు కానీ, మినుములు కానీ, కూరగాయలు వేసుకోవచ్చు. అయితే గత సంవత్సరం నుంచి ఏం చేసామంటే తెలంగాణ, ఆంధ్రాలో కొన్ని స్పేస్ ఏం చేసామంటే 10 ఇంతకుముందు ఈ స్పేసింగ్ 9x9 ట్రయాంగిల్లో ఉండేది. 10x10 స్క్వేర్ పెట్టిన తర్వాత ఏం చేస్తున్నామంటే మధ్యలో ఒక వరుస కోకో పెట్టి అటు ఇటు 3 rows టిష్యూ కల్చర్ పెడుతున్నాం. ఏది మన బనానా ఏంటంటే బనానా గుణము 9 to 10 months నుంచి క్రాప్ వస్తుంది. సో మీకు 2 years 3 crops వస్తుంది. సో ఆ షేడ్ కింద ఇది కోకో పెరుగుతుంది. ఈ లోపల ఏంటంటే మనము ఈ ఆయిల్ పామ్ ఏంటంటే ఆయిల్ పాము మనకి వాళ్ళు ఇచ్చినప్పుడే దాని యొక్క వయసు 12 నెలలు పెట్టిన తర్వాత మనకి 18 to 19 months తర్వాత మనకి దాంట్లో అక్కడక్కడ కొన్ని మొగ్గలు వస్తాయి. ఆ మొగ్గల్ని మనము దాన్ని అబ్లేషన్ అంటాం, తీసేస్తాం. అట్లా మనము 30 months వరకు తీసేసిన తర్వాత ఏంటంటే ఆ యొక్క కాండం స్ట్రాంగ్ అవుతుంది. నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే జనరల్ గా 4th year లో తెలంగాణ కూడా మాక్సిమం ఒక 2 tons వరకు వస్తుంది దిగుబడి. 2 tons, 2.5 tons అట్లా వచ్చింది. కొన్ని మంచి చేసిన 5 tons వరకు వచ్చింది. ఇది మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ లో. అయితే ఈ అంతర పంటల వల్ల ఉపయోగం ఏంటంటే రైతు సపోజ్ ఇప్పుడు ఆయిల్ పాము ఉంది, ఆయిల్ పాములో అతను కోకో ప్లస్ అరటి పెడితే ఆ అరటి పంట 2 years దాదాపుగా ఆయనకి 4.5 lakhs వస్తుంది. 2 lakhs పోయినా 2.5 lakhs మిగులుతుంది. అది దీనికి పెట్టుబడి అవుతుంది. తర్వాత కోకో ఏంటంటే కోకో మన 3rd year నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది. కోకో ఏంటంటే మనం దాన్ని కొంచెం హైట్ పెరిగిన తర్వాత దాన్ని మన ప్రూనింగ్ అంటాం. ప్రూనింగ్ చేస్తే సైడ్ బ్రాంచెస్ వస్తాయి. సైడ్ బ్రాంచెస్ వచ్చినాక ఆ కోకో కూడా అంత కాండానికే కాస్తుంటది. అది సంవత్సరానికి 2 times కాస్తుంది. అది ఒకసారి వచ్చిన తర్వాత మినిమం 4 to 5 months లో మెచ్యూర్ అవుతుంది. మెచ్యూర్ అయిన తర్వాత దాన్ని మనం కట్ చేసి దాన్ని పగలగొట్టిన తర్వాత దాంట్లో గింజలు ఉంటాయి, గుజ్జు ఒక యావరేజ్ గా 30-34 ఉంటాయి. దాని ఒక దగ్గర 3-4 days మనం పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ డ్రై ప్లేస్ లో చేసేసి మనం ఎండబెడతాం. డ్రై అయిన తర్వాత ఏంటంటే దానికి మన దగ్గర భారతదేశంలోనే క్యాడ్బరీ అంటే మ్యాండరీస్ కంపెనీ చేసింది. దానికి దాదాపు 1 lakh tons సీడ్ కావాలి. టోటల్ ఇండియాలో కూడా 6 to 7 lakh acres లేదు. అంటే మీరు 1 lakh tons అందుకోవాలంటే దాదాపుగా 60-70 లక్షల ఎకరాల్లో కోకో కావాలి. ఈ కోకో ఎందుకు పెడతలేదు ప్రాబ్లమ్స్ అంటే మన దగ్గర ఎక్కువ తెలంగాణలో ఎక్కువ కోతులు పెడతా ఉంది, ఆంధ్రాలో కూడా ఉంది. దానికోసం ఏంటంటే రకరకాల నేనే రీసెంట్ గా ఒకటి పూణే ఇన్స్టిట్యూట్ నుంచి ఒక కెమికల్ తెప్పించాను. సో అది 15 to 20 ml బార్డర్స్ స్ప్రే చేస్తే ఒక 20 days వరకు ఆపుతుంది. సో అదొక రెమెడీ. నెక్స్ట్ ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పిన పిగ్స్, ఈ పిగ్స్ కూడా మన దగ్గర హైదరాబాద్ లో ఒక ల్యాబ్ ఉంది, వివిన్ అని. వాళ్ళ దగ్గర ఏంటంటే ఆ కెమికల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పిగ్ యొక్క బ్రెయిన్ నుంచి, బ్లడ్ నుంచి తీస్తారు. తీసి దాన్ని సింథసిస్ చేసి అదేంటంటే చుట్టూ పొలం చుట్టూ గట్ల పంటి 1 liter 15 ml వేసుకొని స్ప్రే నేను కూడా 3-4 చోట్ల చేయించాను. అది పందులు ఎందుకంటే ఆ స్మెల్ కి ఒక 20 days వరకు రావట్లేదు. అది రిపీటెడ్ గా చేస్తే అది ఒక కంట్రోల్ 20 days కోసారి స్ప్రే చేసుకుంటూ ఉండాలి. 20 days కి అక్కర్లేదండి. నేను చదివాను దాని గురించి. అదేంటంటే ఒక జనపనారలో నానబెట్టేసి చుట్టూ బౌండరీలో కట్టేయాలి. ఫస్ట్ దాంట్లో ఒక 24 hours 12 hours డిప్ చేసి ఆ తాడు మనం కట్టేస్తే తాడు దగ్గర స్మెల్ ఎట్లా ఉంటుంది, పులుల దగ్గర వచ్చిన వాసన, అట్లాంటి వాసన వస్తుంది. వైల్డ్ యానిమల్స్ దగ్గర వస్తుంది. పంద స్మెల్ చూడంగానే అమ్మో ఇక్కడ ఏదో పులి ఉందని పారిపోయి. దాని తర్వాత ఎవ్రీ ఆఫ్టర్ 20 days మీరు నార్మల్ వాటర్ స్ప్రే చేస్తే మళ్ళీ స్మెల్ బయటకు వస్తుంది. సేమ్ కెమికల్ మనం ఇక్కడ చెట్ల దగ్గర వచ్చి ఉంటాయి కదా, ర్యాట్స్ కూడా అది స్ప్రే చేయించాం 10-15 ml. సో దానికి దేర్ ఈస్ సమ్ రెమెడీ. సో ఇట్ ఈస్ మనం దాన్ని ఇంకా ట్రయల్స్ పర్పస్ ఉన్నది. అయితే అంతర పంటలు ఉపయోగించండి. ప్రసాద్ గారు చెప్పినట్లు సపోజ్ మనము అరటి వేసినాం, అరటి దిగుబడి వచ్చింది. సుస్థిరమైన వ్యవసాయం చేస్తే అదే లాభాల బాట పడుతుంది. దానికి ఏం కావాలి, ఫస్ట్ ఫార్మర్ సస్టైన్ కావాలి. సస్టైన్ అంటే ఇప్పుడు దీంట్లో అరటి వేస్తే 2.5 lakhs, 2 lakhs 2.5 మిగులుతుంది. నెక్స్ట్ కోకో వేసినప్పుడు కోకో ప్లస్ పామ్ ఆయిల్ ఒకేసారి వస్తుంది.
అప్పుడు ఏమైందంటే ఒకటి పెట్టుబడి పైన ఒకటి లాభం ఉంటుంది. సో అంతర పంట వల్ల లాభం ఏంటంటే రైతు అనేవాడు దీని నుంచి ఇక్కడే దీంట్లోనే లాభం తీసుకుంటానికి. ఇప్పుడు కోకో కానీ ఆయిల్ పామ్ కానీ మినిమం మీకు 30 to 35 years లైఫ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదేంటంటే ఇది 3.5-4 years. ఇది ఏం చేస్తుంటే మీరు ఇది దీంట్లో బ్యూటీ ఏంటంటే ప్రతి నెలకి ఒక కొమ్మ వస్తుంది. అంటే 12 నెలలకి 12 కొమ్మలు, ప్రతి కొమ్మకు ఒక గెల, ప్రతి కొమ్మ గెల వస్తుంది. ప్రతి కొమ్మకి ఒక లేయర్ మీకు ఫిమేల్ ఉంటే ఒక లేయర్ మేల్ వస్తుంది. అయితే దాని ఈక్వేషన్ ఏంటంటే అది మేల్ అండి, అది మేల్, ఇది ఫిమేల్. పైన బ్రౌన్ కలర్ అంత మేల్ సార్, బ్లాక్ కలర్ ది ఫిమేల్. అయితే మీకు అది మనకి ఆయిల్ అవుతుంది. అయితే మేల్ ఏంటంటే మేల్ లో మీకు హ్యావ్ ద వీవిల్స్ ఉంటాం. వీవిల్స్ ఏం చేసింది ఆ పుప్పుని క్రాస్ పాలినేషన్ లో పనిచేస్తాయి. జనరల్ ఈక్వేషన్ ఏంటంటే ఒక చెట్టుకి 8 ఫీమేల్ ఉంటే 4 మేల్ ఉండాలి. అది అటు ఇటు అయినా పర్లేదు. అయితే ఎందుకు మేల్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి అంటే వాటర్ స్ట్రెస్ ఉన్నా గానీ వస్తుంది, అంటే వాటర్ సమంగా ఇవ్వకుండా గానీ, లేకుంటే ఏమైందంటే మనం న్యూట్రిషన్ మేనేజ్మెంట్ ఎన్పికే నత్రజని, భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం, పొటాషియం సరిగకుండా వస్తుంది. రకరకాల కారణాలతో వస్తాయి. సో అది ప్రాబ్లం కాదు, గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంటది. ఎప్పుడైతే ఏ రైట్ అయితే కరెక్ట్ గా, అంటే దీంట్లో ఏంటంటే డిఫరెంట్ ఉంటాయి. మనకి వర్షాకాలంలో వర్షం పడుతుంది కాబట్టి మాక్సిమం 100 లీటర్స్ సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ మీకు శీతాకాలం వచ్చేసి 150 అవుతుంది. సమ్మర్ వచ్చేసి 2 లీటర్స్ పర్ ప్లాంట్ కావాలి. సో అంటే ఏంటంటే భూమి మిట్ట ఇప్పుడు చూస్తున్నారు ఈ స్ప్రింక్లర్ నడవాలి, నీళ్ళు ఆగొద్దు. ఇది ఏంటంటే దిస్ ఇస్ శాండీ లోమి సాయిల్ అంటాం. ఇందులో ఏంటంటే వాటర్ మంచిగా పీల్చుకుంటది, మొక్క కూడా ఎదుగుదల బాగుంటది. అంటే మీకు ఏం లేదండి, ఇప్పుడు సాయిల్ చూడండి అది పుటమన్ లాగా గట్టిగా, ఎర్రమట్టి లాగా కనిపిస్తుంది. దాంట్లో కొన్ని వాయిడ్స్ ఉంటాయి. ఆ వాయిడ్స్ ఉండటం వలన ఆ వాయిడ్స్ నుంచి రూట్ ఈజీగా చుచ్చుకుపోద్ది. కాకపోతే ఈ సాయిల్ లో ఉన్న బ్యాడ్ ఇదేంటంటే ఇప్పుడు ఇట్లా పచ్చిగా ఉంటది, అది బంద్ చేయండి 5 నిమిషాలు గట్టిగా అయిపోతుంది. అదే బ్లాక్ సాయిల్ అనుకోండి, దాంట్లో ఎప్పుడు తేమ అనేది ఉంటది. అంటే బ్లాక్ సాయిల్ కూడా వేసుకోవచ్చు. ఇదే ఏమండి పామ్ గ్రూప్ అండి, తాడి చెట్టు, ఈత చెట్టు ఎక్కడ పెరిగిందో అక్కడ ఖర్జూర, మళ్ళీ అది ఒక పెద్ద ప్రాసెస్, చాలా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, ఇంకా అది రాలా. ఇప్పుడు ఆంధ్రాలో ఏంటంటే పామాయిల్ లాభం కూడా సరిపోక పామాయిల్ కట్ చేసి ఖర్జూర పెడుతున్నారు. ఇప్పుడు దీంట్లో 1,20,000 వాళ్ళు 14 tons తీస్తారండి. వాళ్ళు ఎవ్రీ ఇయర్ 14 tons తీస్తారు. సరే 4-5 years బ్యాక్ 4,000-5,000 ఉండేది టన్. ఆఫ్టర్ కరోనా ఇది 15,000 టన్ తక్కువ ఎప్పుడూ లేదు. ఇప్పుడు కూడా 19-20,000 ఉంటుంది. అయినా సరిపోవట్లే ఆంధ్ర వాళ్ళకి. ఖర్జూర పెట్టుకుంటే 5 లక్షలు వస్తాయి. ఖర్జూర ఇన్వెస్ట్మెంట్ కూడా, ప్లాంట్ ఇన్వెస్ట్మెంట్ 4,000 పర్ ప్లాంట్ అండి. ఇది 20, అది 4,000. ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ. ఎకరం 2 ఎకరాలు పెట్టి, ఒక 2 ఎకరాలు ఉంటే హైదరాబాద్ లోకి చెప్తే వాళ్ళు పట్టుకెళ్ళిపోతారండి. మార్కెటింగ్ ప్రాబ్లం లేదు దానికి. సో దీంట్లో ఏంటంటే నర్సరీ ఏంటంటే ఆయిల్ పాములో అంతర పంట వేసుకుంటే చాలా ఉపయోగం. దానివల్ల కూడా చాలా మంది ఆల్రెడీ ట్రయల్స్ ఇప్పుడు ఆంధ్రాలో 4 places, తెలంగాణలో ఇప్పుడు 3 places పెట్టినాము. ఒకటి ఏంటంటే ఇక్కడ నియర్ హాలియాలో ఆయన కర్ణాటక టింగారెడ్డి అని 10/10 పెట్టారు. రీసెంట్ గా దాంట్లో కోకో ఐటీ పెట్టినాము. షేడ్ కోసం కూడా అనుమతి ఇచ్చినాము. సో అదొకటి ఉంది. ఇంకోటి ఎన్ఆర్ఎం ఆల్రెడీ. సార్ ఇప్పుడు దీని రూట్స్ అన్ని పైన ఉంటాయి అన్నారు కదా, ఇప్పుడు ఆ చెట్టుకి ఈ చెట్టు గ్యాప్ ఎంత డిస్టెన్స్ లో పెడితే, ఎక్కడ పెడితే బాగుంటుంది అంటారు? ఏమంటే ఆల్మోస్ట్ అది మధ్యలో 9 మీటర్ కదా, ఇది 9 మీటర్ 4 మీటర్ వచ్చేస్తాయి. ఇది 9 మీటర్ గ్యాప్ ఉంది మధ్యలో. బ్యూటీ ఏంటంటే మీకు ఇదా రూట్ ఉంటుంది. అక్కడ దాకా రూట్ ఉంది. మీకు నెక్స్ట్ అప్ టు ఈడ దాకా వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఇక్కడికి వస్తుంది. ఈడికి అప్పుడు ఏం దీంట్లో అది ఇక్కడికి వస్తుంది. కోకో పెడతాం. కోకో పెట్టిన అదే వాటర్ దీనికి సరిపోతుంది. దానికి షేడ్ కావాలి. ఏంటంటే ఆయిల్ పాములు ఏంటంటే ఆయిల్ పాములో యూ విల్ గెట్ మినిమమ్ 50% షేడ్ వస్తుంది కాబట్టి పెరుగుతుంది. అదే కోకోనట్ అయితే 70% షేడ్ వస్తుంది. దీంట్లో ఏంటంటే ఆయిల్ పాములో కోకో పెట్టుకుంటే 4th year లో పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఒక చెట్టుకి యావరేజ్ గా 1.5 to 2 kg షేడ్ వస్తుంది. అదే కోకోలో అయితే 3 to 4 kg వస్తుంది. కొంతమంది ఏం చేసినారు, ఇట్లా కోకో పెట్టిన తర్వాత ఒక 30 years తర్వాత పైన కట్ చేస్తే ఎడ్జెస్, అప్పుడు ఇది సోలో క్రాప్ అవుతుంది. అప్పుడు సోలో క్రాప్ అయినప్పుడు 4 to 5 kgs అంటే ఒక దాదాపు మీకు ఎకరానికి 4-5 క్వింటల్స్. ఇవాళ క్వింటల్ వచ్చేసి 45,000 ఉంది. అంటే అంతర పంటల ఉపయోగం అంటే అంతర పంటల ఖర్చు పోయినా దీన్ని మన డబ్బులు మిగులుతాయి అనేది ఒక కాన్సెప్ట్. అది కాన్సెప్ట్. ఎక్కడంటే నేను హనుమాన్ జంక్షన్ ఉంది. హనుమాన్ జంక్షన్ 2 విలేజెస్ ఉంటాయి. వేలేరును వీరేవల్లి. మరి మా ప్రొఫెసర్ నేను పోయినా ఒక ఫార్మర్, చాలా మంచి ఫార్మర్. అంటే తీసేసిన ఎందుకు తీసేసిన అంటే కోతులో పెడతా అంటే కోతులో పెడతా మన వరకు చేయలేదు. దీని మీద అంటే గత 2-3 years నడుస్తుంది. సో నేను కూడా ఇక్కడ పర్టికులర్లీ కొన్ని ప్లేసెస్ చేపించాను. సో అది సామూహికంగా చేస్తే కోతులు రావట్లేదు, అది స్ప్రే చేస్తే.
తర్వాత పందులది కూడా ఇది సామూహికంగా చేస్తే అది కూడా వీకెండ్ అంటే సార్ మనకి ఇంకొకటి ఏంటంటే ఉమ్. పామ్ ఆయిల్ అనేది నాలంటాడు కూడా పెంచేయచ్చు. ఉమ్, ఎందుకంటే ఫుల్ టైం ఇవ్వాల్సిన పని లేదు. ఎస్ 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 ఎప్పుడైతే మీరు ఇంటర్ క్రాప్ పెట్టారనుకోండి, ఉమ్, డెఫినెట్ గా 24 hours 365 days ఇక్కడ ఉండాల్సిందే. ఉండాలి, అచ్చా. వాటర్ ఉండాలి సార్, వాటర్ ఉండాలి దీనికి. లేబర్ ఒకటి- నమ్మి ఒకటి సార్, చేసేది కాదు. మీరు ఏ ఇంటర్ క్రాప్ పెట్టినా Hmm. క్రాప్ పెట్టినా కంపల్సరీ ఓనర్ అనే వాళ్ళు అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఉండాలి. దీనికి వాటర్ మేనేజ్మెంట్, న్యూట్రిషన్ మేనేజ్మెంట్ రెండు ఉండాలి. ఓకే. సో పెస్ట్ అనేది సార్ చెప్పిన పెస్ట్ చాలా తక్కువ వస్తాయి. Hmm. దీనికి స్టార్టింగ్ 3 years వరకు కొంచెం రైనోసరస్ బిట్ వస్తుంది. తర్వాత మీకు ఇది డ్రిప్పే కాబట్టి మీకు గ్యానోడర్మా వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఉమ్, దీనికి ఏం చేస్తుంటాం మేము సంవత్సరానికి ఒకసారి ఒక చెట్టుకి ఒక 4 kgs వ్యాము తర్వాత పిఎస్బి కల్పిస్తాం. అది చెట్టు ఒక 4 kg అది ఒక 1/2 kg నీమ్ కేక్ వేపిస్తాం. ఉమ్, ఇదేమైతే అంటే రూట్ జోన్ లో పోయిన తర్వాత ఆ రూట్ కి ఏం అటాక్ కాకుండా కాపాడుతుంది. అచ్చా అచ్చా. తర్వాత భూమిని అంతా గుల్లబారుస్తుంది, ఉమ్, అంటే మాయిశ్చర్ కంటెంట్ ఆపేస్తుంది. దాన్ని ఎలా సాగు చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలని కూడా సాంబరెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి.